అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాధా జోస్యుల. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎకో బొడైన్ గారి ఆత్మ అనుభవాలు అనే పుస్తకాన్ని, ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే పుస్తకాన్ని ఎంతో అద్భుతంగా మనం చెప్పుకుంటున్నాం. ఆ పుస్తకాన్ని ఆత్మానుభవాలను తెలుగులోకి అనువదించిన మేడము శిరీష వాడపల్లి గారు. ఇంతకుముందు ప్రియుడిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు కొడుకుగా పుట్టడం, అలాగే అగ్ని అంటే భయపడటం, నీరు అంటే భయపడటం, వీటన్నిటికీ కారణాలు పూర్వజన్మ స్థితులే అని వాటికి చక్కగా అక్కడ జరిగిన అనుభవాల్ని ఆవిడ చక్కగా మనకి విపులీకరిస్తూ మనకు అర్థమయ్యేలా చేశారు. దానివల్ల మనం తెలిసింది, మనకి ఎలా మనం తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక అవగాహన ఎలా పొందాలనేది ఎన్నో విషయాల ద్వారా ఆవిడ మనకి తెలియచేయటం జరిగింది. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోక వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోక వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. భూమి మీద పాఠాలు నేర్చుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి మనం ఇష్టమైతే రావచ్చు, లేకుంటే లేదు అని ఎన్నో అద్భుతమైన విషయాలు ఆవిడ ద్వారా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం ముందుకు వెళ్దామా? జొనాథన్ స్విఫ్ట్ అనేటువంటి మాస్టరు మరణం గురించి ఏం చెప్తున్నారంటే, మరణం అనేది పరమాత్మచే రూపకల్పన చేయబడ్డ ఎంతో సహజమైన, తప్పనిసరైన, విశ్వజననీయమైన సంఘటన. ఆశ్చర్యం ఏంటంటే జీవులందరికీ అత్యంత దుఃఖపెట్టే విషయం కూడా ఇదే. అది పరమాత్మ ద్వారా నిర్దేశించబడి మనకి రూపకల్పన చేయబడే సహజమైన స్థితే, కానీ మనం దాని గురించి దుఃఖపడుతూ ఉంటాం, మరణం గురించి దుఃఖపడుతూ ఉంటాం ఎవరైనా సరే మానవ జన్మెత్తిన తర్వాత అని జొనాథన్ స్విఫ్ట్ గారు ఇది మనకి తెలియజేశారు. మరి మన ఎకో మాస్టర్ ఏం చెప్తున్నారనేది మరణం గురించి, ఆత్మ పరిపక్వత గురించి మనం తెలుసుకుందాం. మరణం సమాధి, నిద్రలేమి, శవము, అంత్యక్రియలు, శ్మశానము, శ్మశాన వాటిక, నల్లని దుస్తులు, రోదనలు, అస్థికల కుండ, మరణించిన వారి జ్ఞాపకార్థంగా చేసే సేవలు, మృత్యువార్త, వైధవ్యం, 21 తుపాకీ పేలుళ్ళు, పూడ్చిపెట్టడం, శూన్యత, కోల్పోవడం, మరణ వార్తలు, అలాగే ఒంటరితనం, బాధ. దురదృష్టవశాత్తు మరణం అనేది మనకు ఎంతో బాధను, దుఃఖాన్ని కలిగిస్తుంది. మరణం అంటే ఇదని మన ఉద్దేశ్యం. మరణం అంటే ఇన్ని రకాలుగా చెప్పింది ఆవిడ. ఇన్ని రకాల గుర్తులు వచ్చేస్తాయి, మనకి జ్ఞాపకాలు వస్తాయి, చాలా దుఃఖాన్ని మనం పొందుతూ ఉంటాము. ఆ వార్త మనకు ప్రియమైన వారిని కోల్పోవటం మనకు తీరని నష్టంలా మనం భావిస్తూ ఉంటాము. కానీ నిజానికి మరణించిన రోజుని ఆత్మ ఆ లోకంలో ఎంతో గొప్ప ఉత్సవాలే చేసుకుంటారట. ఆత్మ పరిపక్వతకు చేరువైన రోజుగా వాళ్ళు అక్కడ భావన చేసుకుంటారట. ఆత్మ ఇప్పుడు మనం చూడండి, 10th ఎగ్జామ్స్ అయిపోయాక స్కూల్ వదిలి వచ్చేసిన తర్వాత ఆ 10th పరీక్షలన్నీ బాగా రాసేసిన తర్వాత, అమ్మయ్య మా బిడ్డ చాలా బాగా రాసి ఎగ్జామ్స్ వచ్చాడు అని తల్లిదండ్రులకి బాగా ఉత్సాహం ఏర్పడుతుందిగా. నా బిడ్డ 10th అయిపోయాడు, ఇంకా ఇంటర్కి వచ్చేస్తున్నాడు, కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు అని ఒక ఉత్సవంలాగా వాళ్ళు ఆనందోత్సవంతో సినిమాకి వెళ్ళిపోతారు ఆ రోజు, లేదా ఫంక్షన్ చేసుకుంటున్న ఏదైనా పార్టీ చేసుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ శరీరాన్ని ఈ ఆత్మ వదిలేసి వెళ్ళినప్పుడు అది ఆత్మ పరిపక్వతకు చేరువైన రోజుగా భావిస్తారు ఆత్మలోకాల్లో. ఇక్కడేమో మనం ఏడుస్తూ ఉంటాం, అయ్యో ఈ మనిషి వెళ్ళిపోయాడే, ఈ శరీరాన్ని వదిలిపెట్టేశాడే, ఇంకా మనకి మళ్ళీ కనిపించాడే అని మనం భావన చేసుకుంటాం. అక్కడ వాళ్ళు ఏంటంటే ఆత్మ పరిపక్వతకు చేరువైన రోజు ఈ మరణం అనేదని వాళ్ళు భావిస్తారు. చాలా సంవత్సరాల క్రితం ఈ ఎకోకి తన ప్రియ స్నేహితురాలు ఒక ఆవిడకి తన కుమారుడు ప్రమాదవశాత్తు తను ఏదో ప్రమాదం జరిగి అతను హాస్పిటల్లో ఉంటాడనమాట.
ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి చూసింది ఆవిడ అక్కడికి వెళితే అప్పుడు అక్కడ ఆవిడ చాలా వెరైటీగా చూసిందన్నమాట. ఆ కుటుంబ సభ్యులా ఏడుస్తున్నారు. తన దివ్య నేత్రంతో ఆ పిల్లాడి ఆత్మ యొక్క పరిస్థితిని చూస్తే అది ఎంతో అద్భుతమైన అనుభూతితో కూడి ఉంది. ఆ సంఘటన ఇప్పుడు మనకి చక్కగా కళ్ళకు కట్టినట్లు ఆవిడ వర్ణిస్తున్నారు. విందాం ఫ్రెండ్స్. ఈవిడికి ప్రియ స్నేహితురాలు మౌరీన్ అనే ఆవిడ తన జాసన్ అనే కొడుకుని ప్రమాదం జరిగిందని ఆవిడ త్వరగా రమ్మని ఫోన్ చేసిందనమాట. వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంది ఆ హాస్పిటల్, అందుకని వెంటనే ఈవిడ వెళ్ళగలిగింది. అక్కడికి వెళ్ళగానే ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో, ఆ జాసన్ ఎలా ఉన్నాడో, అతని పరిస్థితి ఏంటో కూడా తనకు తెలియదు. తను ఆసుపత్రికి రాగానే ఒక నర్సు లిఫ్ట్ దగ్గర కలిసింది ఈవిడ్ని. కలిసి అంతకుముందు జరిగిన మెదడు పరీక్షల్లో జాసన్లో కాస్త చలనం కనిపించింది. అంతకుముందు మెదడుకి మేము పరీక్షలు జరిపించాము, ఆ మెదడుకి సంబంధించిన పరీక్షలో కొంచెం చలనం కనిపించింది, కానీ ప్రస్తుతం అతని పల్స్ మొత్తం ఆగిపోయింది అని ఆ నర్సు చెప్పడం జరిగింది. ఈ విషయం మౌరీన్కి తెలియచేయాలంటే మాకు కొంచెం కష్టంగా ఉంది, కన్నతల్లి కదా, అందుకని కొంచెం నువ్వేమైనా సహాయపడగలవా ఈ విషయంలో అని ఆ నర్సు ఎక్కువని అడిగిందనమాట. అడిగితే అప్పుడు ఎక్కువ జాసన్ గదిలోకి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎక్కడైతే పడుకోబెట్టారో ఆ గదిలోకి వెళ్ళి హాస్పిటల్లో అతని పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందనేది చూసిన తర్వాత ఆ పిల్లాడి శరీరం చాలా నిశ్చలంగా వైద్య పరికరాల రక్షణలో ఉందన్నమాట. మౌరీని ఏం చేస్తుందంటే ఆ పిల్లవాడి తల్లి భయపడుతూ తీవ్రమైన బాధపడుతూ ఆ పిల్లాడిని ఆధ్యాత్మికంగా స్వస్థత చేయమని ఈ కొని అడిగిందనమాట. అంటే ఇప్పటివరకు వైద్యులు పరిస్థితి చేస్తున్నారు, కానీ అంతకన్నా నువ్వు హీలింగ్ చేసి ఆధ్యాత్మికంగా అతను తొందరగా ఇందులో నుంచి బయటపడేలా చేయగలుగుతావని నిన్ను పిలిచాను, అందుకని కొంచెం నువ్వు హెల్ప్ చేయి అని ఈవిని కోరుకుంది. ఈ వైద్య నిపుణులందరూ కూడా ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాక ఈవిడ ఎక్కువ ఏం చేసిందంటే తన 2 చేతులని ఆ పిల్లాడి ఛాతీ మీద పెట్టి తన స్వస్థత శక్తిని తన ద్వారా బయటికి పంపించడానికి ఆ పిల్లవాడిలోకి పంపించాలని ప్రయత్నించింది. కానీ ఎటువంటి స్వస్థత శక్తి ఆవిడ నుంచి విడుదల అవ్వట్లేదు, ఆ చేతుల నుంచి బయటికి రావట్లేదు, ఆ పిల్లవాడిలోకి వెళ్ళట్లేదు. తను దివ్య దృష్టితో ఆ పిల్లవాడి ఆత్మతో మాట్లాడాలనుకుంది, ఎందుకు ఇలా జరగట్లేదో తెలుసుకుందామని. అతని ఆత్మ అతని శరీరంలో కానీ లేదా కనీసం ఆ గదిలో కానీ ఉంటుందేమో అనుకుంది ఎక్కువ, కానీ అక్కడెక్కడ కనిపించట్లా ఆత్మ. ఆ గదిలోనూ లేదు, అతని శరీరంలోనూ లేదు. కానీ అతడి ఆత్మ ఎక్కడ కనపడిందంటే తనకి 2 దేవదూతలతో కలిసి ఆత్మలోకం వైపు ప్రయాణం చేయడం చూసింది ఆవిడ. ఈయన చనిపోయిన అతని అమ్మమ్మ తాతయ్య కూడా అక్కడ ఆత్మలోకం దగ్గర ద్వారం దగ్గర నుంచోవడం ఈవిడ గమనించింది. అప్పుడు ఈవిడ అంతర్ముఖంగా ఆ ఆత్మను పిలిచి తనకు ఆ శరీరానికి ఏం జరిగింది, అసలు తన ఆత్మలోకం దగ్గర ఏం చేస్తున్నాడు, ఆ ద్వారం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అనేది జాసన్ని ఆవిడ ప్రశ్నిస్తే అతడు ఆత్మ ఏం చెప్పిందంటే, ఇదిగో నా పక్కన ఈ దేవదూతలు ఉన్నారు కదా, వీళ్ళు నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ అమ్మమ్మ తాతయ్య వీళ్ళు మీ వాళ్ళే కదా, వీళ్ళతోనే ఉంటావు ఇంక నువ్వు అని వివరిస్తున్నారు నాకు అని చెప్పాడు. అంటే అప్పుడు అమ్మమ్మ తాతయ్య ఆ జాసన్ని జాగ్రత్తగా చూసుకుంటాము అని జాసన్ ఆ తాతయ్య అమ్మమ్మ చెప్తున్నారనమాట. ఇదంతా చూసి ఎక్కువ నిర్ఘాంతపోయింది. దీనంతటికీ అర్థం ఏంటి, మరి అతను చనిపోతున్నాడా అయితే అని అడిగింది. అవును, అతడు ఈరోజే చనిపోబోతున్నాడు అని వాళ్ళ తాతయ్య ప్రశాంతంగా చెప్పాడు. వాళ్ళకే హాయిగా ఈ ఆత్మ తన లోకానికి వచ్చేస్తుందని వాళ్ళకి ఆనందం అనమాట. అందుకని అవును ఈరోజు చనిపోబోతున్నాడు అతను అని చెప్పారు వాళ్ళ తాతయ్య. ఎక్కువ చాలా దిగ్భ్రాంతికి లోనైంది. ఎందుకంటే ఆ పిల్లవాడు సరిగ్గా 3 రోజుల క్రితమే 12వ పుట్టినరోజు చేసుకున్నాడు. పాపం అతనికి పుట్టినరోజు జరిగిందనమాట. 12వ సంవత్సరం అతనికి 12వ పుట్టినరోజు చేసుకున్నాడు. ఈరోజు ఇక్కడ చిన్న వయసులోనే మరి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడంటే బాధగా అనిపిస్తుంది కదా. తను ఏమైనా చేయాల్సింది ఉందా, మరి నేను జాసన్కి ఏదైనా సహాయం చేయగలనా అని ఎక్కువ అడిగితే ఆ ఆత్మ అని చెప్పిందంటే, జాసన్ ఆత్మ శరీరం విడిచి వెళ్ళేలోపు, నేను నా శరీరాన్ని విడిచి వెళ్ళేలోపు నా తండ్రి ఎక్కడున్నారో కొంచెం వెతికి అతన్ని తెప్పించి పెట్టు నా దగ్గరికి అని చెప్పాడు అతను. అసలు ఆ మాట చెప్పాక జాసన్ యొక్క ఆత్మ అదృశ్యం అయిపోయింది. తర్వాత తన గైడ్స్ ఉంటారు కదా ఎక్కువకి, ఆ గైడ్స్ ఏం చెప్పారంటే అతను ఎక్కువ ప్రశ్నలు అడిగి విసిగించద్దు, అతను ఇబ్బంది పెట్టద్దు, చూడడానికి అతను చాలా ప్రశాంతంగా కనపడుతున్నప్పటికీ కూడా లోపల చాలా మదన పడుతున్నాడు. ఎందుకంటే తన తల్లిని తండ్రిని వదిలేసి రావాలి కదా, అతని తల్లిదండ్రుల దగ్గర నుండి అతని ఆ పరిస్థితి నుంచి వాళ్ళు ఎలా కోలుకుంటారో అని అతను ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే 12 సంవత్సరాల బాలుడు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రుల అవస్థ ఎలా ఉంటుందో అని ఆ ఆత్మ ఆలోచిస్తోంది.
అందుకని నా తల్లిదండ్రులకు కొంచెం సహాయం చేయండి, వాళ్ళు ఇందులోంచి కోలుకునేలాగా అని అతను చెప్తున్నాడు, అతని ఆత్మ. అందుకని గైడ్స్ చెప్పారన్నమాట, నువ్వు ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, అతను చాలా బాధపడుతున్నాడు, పైకి మామూలుగా ఉన్నట్టున్నాడు కానీ తన తల్లిదండ్రుల గురించే తను బాధపడుతున్నాడు అని చెప్పింది. చెప్పారు ఆ గైడ్స్. తర్వాత ఈవిడ గది నుంచి బయటకు వచ్చి వరండాలోకి వెళ్ళింది ఎక్కువ. అక్కడ కాస్త ఊపిరి పీల్చుకుని ఈ విషయాన్ని జాగ్రత్తగా జీర్ణం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది, ఆవిడకే సమయం పట్టింది. ఒక మనిషిగా అతని మరణాన్ని ఒప్పుకోవడం చాలా కష్టమైన విషయం. 12 సంవత్సరాల పిల్లవాడు, తల్లి అక్కడ రోదనలో ఉంది, తండ్రి ఎక్కడో తను విమానాశ్రయంలో తను ఉద్యోగం చేస్తున్నాడు, తను ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, అలాంటి పరిస్థితి అతనిది. అతను అక్కడ ఎక్కడో పైలట్గానో ఏదో చేస్తున్నాడు అనమాట. అందుకని ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్న తండ్రిని పిలవాలి. అందుకని ఇంకా ఈ సంఘటన నుంచి తను బయటపడడానికే తనకు చాలా కష్టం అనిపించింది అన్నమాట. సరే, తను నెమ్మదిగా దాన్ని బయటపడేసి ఆ సంఘటనని వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియచేయాలి అని కదా పరమాత్మ కోరింది. అతను ఆ గైడ్స్ కోరారు. అందుకని తను పరమాత్మను కోరుకుంది ముందు, ఆ విషయం వాళ్ళకి తెలియచేయడానికి నాకు వీలు కల్పించండి, వాళ్ళని నెమ్మదిగా అందులోంచి ఆ సంఘటన నుంచి బయటపడాలి అని పరమాత్మని ఈవిడ కోరుకుంది. కోరుకున్న తర్వాత జాసన్ సోదరి ఉంది అనమాట, సిస్టర్ అనమాట జాసన్కి. ఈ చనిపోయిన 12 సంవత్సరాల బాలుడు అక్క ఉంది. ఆవిడ ఆ తండ్రి ఎక్కడున్నాడని అడిగింది. ఆవిడని అడిగితే తను చెప్పింది, ఆయన సెలవులకు మెక్సికో వెళ్ళాడు, ఆయన విమానాశ్రయంలో ఉన్నాడు, ఎక్కడో ఆయన ఇప్పుడు ప్రస్తుతం అతను జాబ్ నుంచి కూడా సెలవు పెట్టి ఎక్కడికో వెళ్ళాడు అనమాట. మెక్సికో వెళ్ళి అక్కడ ఏదో చూడడానికి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో, ఎలా కలవాలో, ఎప్పటికి తిరిగి వస్తారో ఎవరికి తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు అని చెప్పింది. అప్పుడు వెంటనే తను గైడ్స్లో ఒకళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కువ గైడ్స్లో ఒకళ్ళు, ఆ విమానాశ్రయంలో అతని పేరుని పిలిపించు అని చెప్పారు. అప్పుడు మెక్సికో విమానాశ్రయంలో ఈ పలానా ఆయన జాసన్ తండ్రి పేరు చెప్పి అతన్ని ఎక్కడున్నా సరే రావాల్సిందిగా కోరుతున్నామని విమానాశ్రయంలో చెప్పించారనమాట. కరెక్ట్గా చెప్పినప్పుడే ఆయన అప్పుడే ఆ మొదటి ద్వారం దాటుతున్నట్టు విమానాశ్రయంలో తన పేరు వినపడింది కనుక 30 సెకండ్లోనే ఆ ఫోన్కి సమాధానం ఇచ్చాడు ఆయన. వచ్చేసి అంటే వెంటనే ఆయన ఫోన్ చేసేసి ఎవరు ఏంటని కనుక్కుని జాసన్ విషయం తెలుసుకున్నాడు. చెప్పగానే వెంటనే పరిగెత్తుకుంటూ పాపం ఆసుపత్రికి వచ్చేసారు ఆయన కూడా. జాసన్ను ప్రాణ సహాయ యంత్రాల నుంచి విముక్తి చేశారు. అంటే లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ అని లాస్ట్ బట్ 1గా ఇంకా అతను మామూలుగా ఊపిరి తీసుకోలేకపోతుంటే లైఫ్ సపోర్ట్ ఇంకా పెడతారనమాట, వెంటిలేటర్స్ అంటారు కదా, అలాంటివివో పెట్టారు. అవన్నిటి నుంచి ఇంకా అవి కూడా తీసేస్తారు. ఇంకా ఆ తర్వాత 30 గంటలు చాలా కష్టంగా గడిచాయి. ఒకవైపు అతని మరణాన్ని ఒప్పుకోలేక అతని కుటుంబము, స్నేహితులు ఎంతో వేదనకి గురవుతున్నారు, అది చూస్తోంది ఇక్కడ. మరోవైపు ప్రశాంతంగా ఆత్మ వెళ్ళిపోవడం కూడా చూసింది తను. అక్కడ ఆత్మలోకంలో ఎంతో ప్రేమతో అతను రాకను స్వాగతిస్తూ ఉన్న వాళ్ళని చూసింది అక్కడ. తను ఒకానొక ఆధ్యాత్మికపరమైనటువంటి స్వస్థత కలిగించే వ్యక్తిగా తను ఇలాంటి సంఘటనలను ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో చూసింది ఆవిడ. మానవుడు నేర్చుకోవాల్సిన విషయాల్లో మరణం అనేది ఒప్పుకోలేని కష్టమైన విషయమైనా కూడా ఆత్మ పరిధిని చూస్తే అది చాలా సహజమైన, స్వాగతించదగిన పరివర్తన. చాలా సహజం. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి పొట్టలో బిడ్డ 9 నెలలు ఉంటాడు, 10వ నెలలో సహజంగా బయటికి రావాల్సిందే కదా, అదేమీ కోల్పోవడం అవదు కదా. అలాగే ఈ శరీరంలో నుంచి ఆ ఆత్మ వెళ్ళడం కూడా చాలా సహజము. ఆ మరణం అనేది సహజత్వము, అది ఒప్పుకోలేని కష్టమే. కానీ ఆత్మ పరిధి నుంచి చూస్తే అది చాలా సహజమైన, స్వాగతించదగ్గ పరివర్తన అని చెప్తున్నారు మనకి ఎక్కువ. అలాగే ఆత్మ ప్రణాళిక గురించి కూడా మనకి వివరించి చెప్తున్నారు మన ఎక్కువ. ఈ మధ్యకాలంలో తనకి ఎక్కువకి కాలిఫోర్నియా నుంచి ఒక వైద్యురాలు ఫోన్ చేశారు. తన 77 ఏళ్ల తండ్రి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నారని, ఈవిడ యొక్క అతీంద్రియ శక్తులు ఉన్నావిడ కదా ఎక్కువ, అందుకని ఈ అతీంద్రియ శక్తుల చేత స్వస్థత చేకూర్చమని అడిగారు ఆవిడ. అడిగితే ఆయన శారీరకంగా ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్నారు, అయినా కూడా ఆయనని బ్రతికించండి అని కోరారు. ఆయన చనిపోతే కుటుంబం అంతా శోకగ్రస్తులవుతారు, నా తల్లి కూడా బతకలేరు, అందుకని మీరు ఎలాగైనా సరే సహాయం చేయాలని ఆ వైద్యురాలు ఇవిడికి ఫోన్ చేసింది. చాలా సంవత్సరాల నుంచి తను ఎంతమందికో అనారోగ్యాలు తగ్గిస్తూ స్వస్థత పరుస్తున్నా కొందరికి తన ప్రార్థనలు వారు సుఖంగా మరణించడానికి కూడా సహాయపడేవి.
అంటే కొంతమంది బతికి బట్ట కట్టేవారు, హ్యాపీగా ఉండేవారు. కొంతమంది సునాయాస మరణం, అంటే ఇబ్బంది లేకుండా మరణించడానికి కూడా ఉపయోగపడేదన్నమాట ఈవిడ హీలింగు. అంతేకాకుండా వాళ్ళ కోసం ఆవిడ చేసే ప్రార్థన వాళ్ళ శరీరం నుంచి ఆత్మ సులభంగా విడుదలవడానికి సహాయపడేదిట. తన తండ్రి ఆత్మకి ఏది మంచిదో దాని గురించే తను ప్రార్థిస్తానని, ఆ ప్రార్థన నుంచి ఏ ఫలితం వచ్చినా కూడా ఒప్పుకోగలిగే శక్తిని కుటుంబ సభ్యులందరికీ ఇవ్వమని కూడా ప్రార్థిస్తానని ఈవిడ చెప్పడం జరిగింది. అంటే 70 ఏళ్ళు నిండా అనారోగ్యాలతో ఉన్నాడు. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే. మరి అలాంటప్పుడు ఇంకా ఈవిడ నేను వాళ్ళు బతకాలి అని పెట్టుకోకుండా ఆత్మ ఎలాగ ప్రణాళిక వేసుకుందో చూసుకోవాలి కదా. అందుకని ఆయన ఒకవేళ ఉండాలనుకుంటే ఉంటారు, వెళ్ళిపోయినా కూడా మీరు ఆ శక్తిని వెళ్ళిపోయినప్పుడు ఆ బాధను తట్టుకోగలిగే శక్తి మీకు రావాలని కోరుకుంటాను. అలాంటి ప్రార్థన అయితే నేను చేస్తాను. ఆ ఆత్మ సుఖంగా వెళ్ళేలాగా చేయగలను. అది జరిగినా ఇది జరిగినా మీరు ఒకేలాగా తీసుకోవాలి అని చెప్పిందిట. చెప్పాక ఈ విషయం చెప్పగానే అందరిలోని ఎటువంటి సందిగ్ధ స్థితిని గమనిస్తామో అదే ఆవిడ మాటల్లో కూడా వచ్చి ఆవిడ తన తండ్రిని కోల్పోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అమ్మో అలా అయితే ఎలాగా, మా నాన్నగారి సుఖంగా వెళ్ళిపోవడం కాదు, మాకు సుఖంగా ఉండడం కావాలి అని ఆవిడందనమాట. మనం అందరం మరణాన్ని శత్రువులా భావిస్తాం. ఆ పదాన్ని మరణించడం అన్న భావనను కూడా అసహించుకుంటూ ఉంటాం మనం. అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు, వివిధ సమస్యలతో మునిగి ఉన్నప్పుడు మరణమే మరి అప్పుడు అవసరం. అయినా కూడా అప్పుడు కూడా ఇంకా ఉండాలి భూమి మీదనే ఈ శరీరం ఆశిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు, మన బంధుమిత్రులు కూడా ఇంకా ఉండాలనే కోరుకుంటారు. అందుకే వైద్యాలు చేయించటాలు అన్నీ చేస్తూ ఉంటారు. మన శరీరము, మనసు, ఆత్మ యొక్క అదుపాజ్ఞంలోనే ఉంటాయి. ఈ శరీరము, మనసు కూడా ఆత్మ అదుపాజ్ఞంలోనే ఉంటాయి. మొదట ఎక్కువ తెలుసుకున్నప్పుడు తనకు ఆ విషయం ఏమాత్రం నచ్చలేదు. ఏంటి ఆత్మ అదుపాజ్ఞంలో ఉండడం ఏంటని. కానీ అదే నిజము. మన మనసు, శరీరం కూడా ఆత్మ యొక్క అదుపాజ్ఞంలో ఉంటాయి. భూమిపైన మనం ప్రయాణం అంతా కూడా ఆత్మ ఎదుగుదల కోసమే కదా. మానవ శరీరం ఒక తొడుగు అంతే. అది కేవలం భూమిపైన నివసించటానికి ఆత్మ తెచ్చుకునే వాహనం మాత్రమే. ఈ భూమి మీద మనం నడయాడాలంటే మనకు ఆ వాహనం ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే స్కూటరో కారో ఎలా వేసుకుంటామో ఈ భూమి పైలోక నుంచి కిందకి రావడానికి ఇది ఒక వాహనం మనకి. మనం ఎప్పుడు పుడతాం, మరి ఎప్పుడు మరణిస్తాం అన్నది మన శరీరం చేతుల్లో కానీ మనసు చేతుల్లో కానీ లేదు ఫ్రెండ్స్. ఆత్మ చేతిలో మాత్రమే ఉంది. ఆవిడ తండ్రి విషయానికి వస్తే, ఇంతకుముందు డాక్టర్ ఒక ఆవిడ ఫోన్ చేసింది కదా, నా తండ్రిని కాపాడు అని. ఆవిడ తండ్రి విషయానికి వస్తే అతని ఆత్మకు మంచి జరగాలని ప్రార్థించటం మొదలుపెట్టిన కొన్ని రోజులకి ఆయన మరణించారు. అంటే ఆయన ఆత్మ ప్రణాళిక అలా ఉంది. ఆయన శరీరాన్ని వదిలిపెట్టాలనుకున్నాడు, వదిలిపెట్టాడు. ఈవిడ ఉంచాలనుకుని హీలింగ్ చేసినా జరగదు అది. ఈ ఎక్కువ వాళ్ళ సిస్టర్ అనమాట హమాండ్ రిచ్ సిండ్రోమ్, అంటే HRS అనేటువంటి వ్యాధితో ఆవిడ బాధపడుతూ ఉండేది. వైద్యులు ఆ రోగం వల్ల తన సోదరి 50% 2 వారాల్లోనే చనిపోయే అవకాశం ఉందని, కానీ ఆ విషయం ఆవిడకి చెప్పొద్దని చెప్పారు వైద్యులు. కుటుంబ సభ్యులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎక్కువ ఒక సోదరి ఉంది, 2 సోదరులు ఉన్నారు అని. ఆ సోదరికి అనమాట తనకి HRSతో బాధపడుతుంటే డాక్టర్స్ 2 వారాల్లోనే చనిపోవచ్చు 50% అని చెప్పారు వాళ్ళు. కానీ ఆ విషయం తనకి చెప్పొద్దన్నారు. కుటుంబ సభ్యులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు, ఎక్కువ వాళ్ళందరూ కూడా. కానీ ఆవిడ తన న్యూమోనియాతో బాధపడుతున్నాననే భ్రమలో ఉండేది వాళ్ళ సిస్టరు. న్యూమోనియా అనుకుంది కానీ HRS అనుకోలేదన్నమాట. తను నిదానంగా ఆమెని స్వస్థతపరచడం ప్రారంభించింది మన ఎక్కువ. 2 వారాల్లోనే ఆవిడ ఆరోగ్యం కాస్త మెరుగుపడి తర్వాత ఆవిడ ఆరోగ్యం మళ్ళీ క్షీణించడం మొదలుపెట్టింది. 3 రోజుల వరకు ఆవిడ ఎవరితోనూ మాట్లాడలేక దూరంగా వెళ్ళిపోతూ ఉండేది. 3 రోజుల వరకు ఆవిడ ఎవరితోనూ మాట్లాడలేక అలాగ దూరంగా వెళ్ళిపోతూ కూర్చుని ఉండేదిట. అసలు ఆవిడ శరీరంలో జీవం లేనట్లుగానే అనిపించేదిట వాళ్ళ సిస్టర్ది. వైద్యుడు కూడా ఆమె పరిస్థితి విషమిస్తోందని చెప్పాడు. ఎంత ప్రయత్నించినా ఆ భగవంతుడిని ఎంత ప్రార్థించినా తన చేతుల్లో నుంచి స్వస్థత పరిచే శక్తి బయటకు వచ్చేదే కాదు. అలాగ 3వ రోజు మాత్రం 3 రోజుల నుంచి ఎవరితో మాట్లాడటం కూడా మానేసింది కదా ఆవిడ. 3వ రోజు నిక్కీ, అంటే వీళ్ళ సిస్టర్ పేరు నిక్కీ అని చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా, నిక్కీ చనిపోతుందేమో అని భయం పట్టుకుంది తనకి. ఆ విషయానికి తన మనసు ఎంత మాత్రం అంగీకరించలేకపోతోంది.
ఇన్ని హీలింగ్లు చేసినా, ఇంత ఆధ్యాత్మిక పరిణతి ఉన్నా కూడా ఆవిడ కూడా ఎంత మాత్రం అంగీకరించలేకపోతుంది తన సోదరికి చనిపోవడానికి. ఆమె జీవించడానికి ఇక్కడ ఏ చోటు లేదు, ఏ లోటు లేదు, ఆవిడ హాయిగా ఉంది. ఆవిడకి కేవలం 29 ఏళ్లే, తన సోదరికి 29 ఏళ్ళు మాత్రమే. ఎక్కువ తన సోదరి మరణం గురించి కనుక్కోవడానికి తన మత పెద్దకి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఆవిడ సోదరి మరణించడానికి ఇష్టపడుతోందా, జీవించడానికి ఇష్టపడుతుందా అనే విషయాన్ని నిర్ణయం తీసుకోవాలి ముందు అని అనుమానాన్ని వ్యక్తపరిచారనమాట. తన సోదరి యొక్క ఆత్మ తీసుకున్న నిర్ణయానికి తను గౌరవించమని, అంటే సోదరి ఆత్మ వెళ్ళిపోవాలనుకుంటే దాన్ని గౌరవించు, ఉండాలనుకుంటే దానికి తగిన ప్రయత్నాలు చేద్దాం అని వాళ్ళు చెప్పారనమాట. అంతా మంచికే అని నమ్మమని కూడా వాళ్ళు చెప్పారు ఆ మత పెద్దకు సంబంధించిన వాళ్ళు. వెంటనే తను అలా జరగటానికి ఎంత మాత్రం ఒప్పుకోనంది. అంటే ఒకవేళ ఆత్మ వెళ్ళిపోతానన్నా కూడా నేను వెళ్ళనివ్వు, నువ్వు ఉండాలి నా సోదరి అంది. తన సోదరిని బ్రతికించుకునే దారిని వెతకాలి అనుకుంది. ఎక్కువ రాత్రి పగలు కదలకుండా నిద్రమాని ఏడుస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూనే ఉంది. చివరికి ఉదయం 4 గంటలకి ఏడవడం ఆపేసింది. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సోదరి ఆత్మ తీసుకోబోయే నిర్ణయం ఎటువంటిదైనా ఒప్పుకోవడానికి మానసికంగా సిద్ధపడిపోయింది. అంటే యాక్సెప్టెన్స్, ఇంకా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడిపోయింది. కాసేపు నిద్రపోయి ఉదయాన్నే లేచి ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రి తలుపు పట్టుకోగానే స్వస్థత శక్తితో తన చేతులు వేడెక్కడం మొదలుపెట్టాయి. తన ఆత్మ తాను బతికి ఉండాలన్న నిర్ణయం తీసుకుంది అని అప్పుడు అర్థమైంది. అంతకుముందేమో చనిపోతానేమో అనుకుంది వాళ్ళ సిస్టరు. అందుకని తన ఆత్మ అప్పుడు చనిపోవాలనుకుందేమో, అందుకని ఈవిడ చేతులు కూడా వేడెక్కలేదు, స్వస్థత చికిత్సకి అనుకూలం అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ చేతులు వేడెక్కడం మొదలుపెట్టాయి. తన ఆత్మ బతికే ఉండాలని నిర్ణయం తీసుకుందనేది ఈవిడికి అర్థమైంది. కొన్ని వారాల తర్వాత ఆవిడ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశారు. ఆ 3 రోజులకు సంబంధించిన విషయాలేమి తనకు గుర్తులేవని చెప్పింది ఆవిడ. పైగా అంటే అక్కడ తను ఆ 3 రోజుల్లో ఎవరితో మాట్లాడకుండా వేరే రూమ్లో ఉండి అస్సలు మాట్లాడకుండా ఉండేది కదా. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఆత్మ తను బతకాలని ఆ 3 రోజుల్లో బహుశా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, తన సోల్ ప్లాన్ మార్చుకుని ఉండొచ్చు. కానీ ఎక్కువ జరగకూడదు ఇంకేదో జరుగుతుంది అని ఎంత బాధపడి ఇంత ఏడ్చాను నేను. కానీ నాకు సోదరి బతికిందని ఎంతో ఆనందపడింది. అలాంటి పరిస్థితులు ఎంతమందికో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే బతకాలన్న బలమైన కోరికతోనే మన శరీరాలు నిర్మించబడ్డాయి. అంటే అది మనకి సహజంగానే మన శరీరాల తీరువే అంత. శరీరాలు మరణించడానికి ఇష్టపడవు. మనం అసలు ఊహించలేని విషయం ఏంటంటే మన శరీరం ఎటువంటి ఒడిదుడుకులు అయినా కూడా తట్టుకునే శక్తిని, అలాగే జీవించగలిగే శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఎలాంటి ఒడిదుడుకులున్నా కూడా తట్టుకోగలుగుతుంది మన శక్తి, జీవించగలిగే శక్తి కూడా ఉంటుంది. చౌక మద్యము, మత్తు పదార్థాలు ఇలాంటి వ్యసనాలు కలిగిన స్నేహితులు ఎక్కువ కూడా ఉన్నారట. వాళ్ళు పౌష్టికాహారం కోసం అసలు ఖర్చు చేయరు, సరైన వ్యాయామం చేయరు, కంటి నిండా నిద్రపోరు, శరీరం అంతా విషపూరితంగా మారే వరకు తాగుతూనే ఉంటారు. అంతా అత్యధికంగా వాళ్ళు తాగినప్పటికీ కూడా వారి శరీరం బతికే ఉంటుంది. తను బాగా నమ్మే విషయం ఏంటంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు బాగా చూసుకుంటున్నాం అనే విషయం కన్నా భూమిపైన ఆత్మ పని పూర్తయ్యేదాకా బతికే ఉంటారు ఎవరైనా సరే. కొంతమంది చూడండి బాగా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది అయినా బతికే ఉంటారు. అంటే ఆత్మ సంబంధించిన ఇంకా అనుభవాలు పూర్తి అవ్వలేదన్నమాట. ఆ అనుభవాలు పూర్తయ్యే వరకు భూమి మీదే ఉంటారు. వాళ్ళు అంత చౌక మద్యం తాగుతూ ఉన్నా, చేయకూడని పనులు చేస్తున్నా ఇంకా బతికే ఉంటున్నారంటే వాళ్ళ ఆత్మ, ఆ సోల్ ఇంకా తను అనుభవించాల్సిన అనుభవాలు ఇంకా ఈ భూమి మీద పూర్తి అవ్వలేదు. మన శరీరాన్ని మనం చూసుకునే విధానాన్ని బట్టి మన సుఖజీవనం ఆధారపడి ఉంటుంది. సుఖజీవనం కావాలి అంటే మన శరీరాన్ని మనం, అంటే అనారోగ్యాలు పాలవకుండా మన శరీరానికి మనం పౌష్టికాహారము, సరైన ఆహారాన్ని మనం ఇస్తూ ఉంటే మన శరీరాన్ని సుఖంగా ఉంచుకోగలుగుతాం. అంతేగాని భూమిపైన బ్రతికి ఉండే కాలం మాత్రం ఆధారపడి ఉండదు. ఏవో ఓట్స్ తినేసాము, లేకపోతే ఏవో చక్కటి ప్రోటీన్ ఫుడ్ తిన్నాము, మేము రోజు కూడా రైస్ కాకుండా వేరే తింటున్నాము, రకరకాలు తింటున్నాము, దానివల్ల మాకు ఇంకా బాగుంటుంది ఆరోగ్యం, ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ దానివలన మనం ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవచ్చు, కానీ మన ఆత్మ ఉండాలా భూమి మీద ఉండక్కర్లేదా అనేది మాత్రం ఆత్మ ఇష్టమే ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కువ అతీంద్రియంగా చాలాసార్లు గమనించింది ఏంటంటే ఆత్మకు ఒక గమ్యం అనేది ఉంటుంది, శరీరానికి ఇంకో గమ్యం అనేది ఉంటుంది. ఆత్మ గమ్యం వేరు, శరీర గమ్యం వేరు. ఆత్మకు ఏం కావాలన్న విషయం కొన్నిసార్లే శరీరానికి తెలుస్తుంది,
అస్తమానం శరీరానికి తెలియదు. ఎందుకంటే ఆత్మ తన మనసు యొక్క జోక్యాన్ని ఇష్టపడదు. తన మనసు జోక్యం ఇష్టపడదు. ఎందుకంటే తన మనసు వేరువేరుగా ఉంటుంది. కోతి లాంటిది మనసు, రకరకాలుగా తను ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకని ఆత్మ మనసుని యొక్క జోక్యానికి ఇష్టపడదు. అందుకని తెలియనివ్వదు శరీరానికి తన యొక్క విషయాలు, తన ప్లాను ఏమీ తెలియనివ్వదు. ఆత్మ ఏం సాధించాలనుకుంటుందో దానికి తెలుసు, కానీ మనస్సుకి తెలియకపోవచ్చు. చూసారా ఫ్రెండ్స్? మరి అలాగే ఎన్నో అద్భుతమైన విశేషాలు. ఆత్మ ఏం సాధించాలనుకుంటుందో అది ఆత్మకు మాత్రమే తెలుస్తుంది, కానీ మనసుకు తెలియకపోవచ్చు అని తెలుసుకున్నాం కదా. మరి దాన్ని బట్టి మన ఆత్మ ఏం చేస్తుందో మన మనసుకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆపుకుందామా? మరి తిరిగి మరో ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు.